మాజీ మంత్రి మేకతోటి సుచరిత మరిది తమ స్థలాన్ని అద్దెకు తీసుకుని 5 ఏళ్లుగా ఖాళీ చేయకుండా బెదిరిస్తున్నారని గుంటూరు విజయపురి కాలనీకి చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సుచరిత మరిది డిప్యూటీ డీఈఓ మేకతోటి వెంకటప్పయ్య వాసవి నగర్లోని తమ స్థలాన్ని 2019లో కొద్ది కాలం పాటు అద్దెకు తీసుకున్నారని చెట్టి జ్యోతిలక్ష్మి తెలిపారు. ఆ తర్వాత ఖాళీ చేయకపోతే పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. 2 నెలల్లో ఖాళీ చేస్తానని చెప్పి నేటికి చేయకుండా తమపైనే తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తున్నారని వాపోయారు. పలుకుబడిని ఉపయోగించుకుని కరెంటు బిల్లును అతని పేరుతో మార్పించుకుని ఇప్పుడు స్థలం వైపు రావద్దంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సుచరిత దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని ఆరోపించారు. దొంగ పత్రాలతో తమ స్థలం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు యంత్రాంగం స్పందించి న్యాయం చేయాలని కోరారు. నగర్లో స్థలం ఉందండి. ఆ స్థలంలో 500 గజాలు మేకతోటి వెంకటప్పయ్య గారు డీఈఓ గారండి. ఆయన మేకతోటి సుచరిత గారి మరిదండి. అద్దెకి తీసుకున్నారండి. ఒక 2 నెలలకని ఒప్పించి తీసుకున్నారండి. మేము ఇవ్వము అన్నా కూడా, అంటే మేము అమ్ముకోవాలి, మా అబ్బాయి డాక్టర్ చదివించుకోవాలన్నా తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత ఖాళీ చేయకుండా ఉన్నారండి. అద్దె ఇవ్వలేదు, 2 నెలలు ఖాళీ చేయలేదు. అప్పుడు ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టామండి 2020లో. పెడితే పాతగుంటూరు పోలీస్ స్టేషన్కి రాస్తే అక్కడ 2 నెలలని పోలీసులు బలవంతంగా ఒప్పించారండి. 2 నెలల్లో ఖాళీ చేస్తాడు, మీకు కేసు క్లోజ్ చేస్తున్నామని. 2 నెలల తర్వాత ఖాళీ చేయమని అడిగితే SC ST కేసు మా ఆయన మీద పెట్టాడండి. మా ఆయన 10 సంవత్సరాలుగా మంచంలో ఉంటారండి, పక్షపాతం రోగి. ఖాళీ చేయండి సార్ అన్నప్పుడు చేస్తానమ్మా అంటున్నారు. నా దగ్గర వాయిస్ రికార్డ్స్ 200 ఉన్నాయండి అతను ఖాళీ చేస్తానమ్మా అనేవన్నీ. మా ఆయన చనిపోయారండి. చనిపోయినప్పటి నుంచి నేను తెలియదు అంటున్నాడు. అద్దె ఇవ్వట్లేదు, ఖాళీ చేయట్లేదండి. అద్దెవానిలాగా పైన నటిస్తూ ఇండైరెక్ట్ గా తెలియకుండా అండర్ గ్రౌండ్ లో కొనుక్కున్నట్టు కేసు నడుపుతున్నాడు కోర్టులో. అంత పలుకుబడి ఉందండి అతనికి, అలా చేస్తున్నాడు అండి. సుచరిత గారి మరిదండి. ఆమె దగ్గరికి వెళ్ళి పద్దాలు ఆమె పేరు చెప్పి బెదిరిస్తుంటే ఆ మేడం గారి దగ్గరికి వెళ్ళి మా అమ్మాళ్ళు మా ఊరోళ్ళు అందరం వెళ్ళి చెప్పామండి. చెప్తే ఆ మేడం గారు ఆయనకి ఏం సలహా ఇచ్చారో ఏమో, అప్పటి నుంచి రెంట్ ఇస్తున్నారు కానీ అండర్ గ్రౌండ్ లో కేసు రన్ చేశాడు. అది మా ఆయన చనిపోయాక ఈ కోర్ట్ సర్వీస్ లో చూస్తే మాకు తెలిసింది అది ఉందని. ఆ కేసులో నేను మా అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యాము. ఇప్పుడు ఇన్వాల్వ్ అయితే అతను భాగవతం ఫోర్జరీలు అన్ని మేము ఫారెన్సిక్ పంపుతాం, ఇవన్నీ తెలిసి మళ్ళీ తప్పుడు కేసు ఒకటి బనాయించి ఇప్పుడు పెట్టి ఏదో పెట్టారని పోలీసులు పిలుస్తున్నారు మమ్మల్ని. మా సాక్ష్యాలు మాఫీ చేయడానికి పోలీసుల ద్వారా ప్రయత్నిస్తున్నాడండి అతను. 5 సంవత్సరాల నుంచి మా బతుకును 12,000తోనే గడిపించాడండి. మేము అమ్ముకోనీయకుండా అడ్డం కూర్చున్నాడండి. ఈ అన్యాయం సార్, ఆయన చేసే అన్ని అన్యాయాలు నేను బయట పెట్టలేకపోతున్నాయి. ఎట్లా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మాకు మాత్రం న్యాయం చేయండి సార్. మా అబ్బాయిని డాక్టర్ చదివించాలని మా ఆయన చివరి కోరికండి. మా ఆయన చనిపోయిన కానీ మాకు నరకం అండి. ఇంట్లోంచి బయటికి రావాలంటేనే భయం అండి మాకు ఆయన దడకి. మా నాన్న నాకు తోడు, మా అమ్మ నాన్న ఉంటే మా నాన్నకి యాక్సిడెంట్ చేయించాడండి ఆయన. అన్నోన్ పర్సన్స్ ఇంటి మీద పంపుతాడండి, వచ్చి బెదిరిస్తారండి వాళ్ళు. ఆయన మమ్మల్ని బాధలు పెడుతున్నాడండి, ఇబ్బందులు అండి, టార్చర్లు అండి. ట్రిప్కి ఒకటి ఏదో కేసులు పెడుతున్నాడండి. మాకు న్యాయం చేయండి సార్. నా బిడ్డను నేను డాక్టర్ చదివించుకోవాలి సార్. ఈ సంవత్సరం నా బిడ్డ చదువు ఆగిపోయింది సార్. మాకు